సో నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయనతో స్టార్ట్ చేశాను. నితిన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా డిప్ అయినప్పుడు ఆయన కంబ్యాక్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక ఇష్క అయినా, ఒక భీష్మ అయినా, ఇప్పుడు రాబోయే రాబిన్ హుడ్ అయినా రాసి పెట్టుకోండి. ఈ సినిమా నితిన్ గారి కెరీర్లో నెంబర్ 1 సినిమాగా నిలబడబోతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే, వచ్చేటప్పుడే ట్రైలర్ చూశాను, చాలా హై వచ్చింది. ఎందుకంటే నితిన్ గారిని అందరూ కూడా ఒక హీరోలో చూడరు, మన ఇళ్లలో ఒక వ్యక్తిగా చూస్తారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన ఇంట్లో వ్యక్తిగా అభిమానించే హీరోల్లో నితిన్ గారు ఒకళ్ళు. అలాగే ఇక శ్రీలీల గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆవిడ కిస్ కిస్ కిస్క్ అది 2000 కోట్ల రూపాయలు దగ్గర సాధించారు. పుష్పకే ఒక కిక్ ఇచ్చారు లాస్ట్లో. సో ఈ సినిమా సమ్మర్ స్టార్టింగ్లో ఇంకొక కిక్ ఇవ్వబోతున్నారు. అలాగే మైత్రి అంటే ఇండియాస్ నెంబర్ 1 బ్యానర్. ఎందుకంటే ఇండియాస్ నెంబర్ 1 హిట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సినిమాలో సినీ పక్కన పెట్టేసి మా అనుకుంటే మైత్రి రవి గారిని, నవీన్ గారిని, చెర్రీ గారిని మా అనుకుంటారు ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సినిమా మీద ఉండే ప్యాషన్ అలాంటిది. అలాగే జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన అడిడా అనే బ్యాచులర్ అనే ఆయన హీరోగా సినిమాలు చేస్తారు, మ్యూజిక్ చేస్తారు. ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమా ప్రమోషన్లో ఇంకో కిక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజు. ఆ హుక్కు స్టెప్ నేను కూడా ట్రై చేశాను, కానీ నా కాస్ట్యూమ్ సపోర్ట్ చేయలేదు. సో నాకు తెలిసి ఈ నెల 28న అందరూ రాబిన్ హుడ్ టికెట్లు బుక్ చేసుకోండి. ట్రైలర్ చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. సో సినిమా కూడా అంతకు మించి ఉంటుందని మైత్రి ఫిల్మోగ్రఫీలో మరొక సూపర్ డూపర్ హిట్ చేరబోతుందని కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ టు రాబిన్ హుడ్ టీమ్. థ్యాంక్ యూ. మైక్ తీసుకోరా. ఏం లేదండి, మీరు అలా మాట్లాడుతుంటే మేము అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం అనమాట. యాంకర్ గారు అక్కడికి వెళ్ళారు. సారీ, ఎవరితో పెట్టుకున్నా ఆయనతో అయితే పెట్టుకోలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓ హేమంత్, నువ్వు అక్కడ